అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం జులై. ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వసూలు చేస్తోంది. సినిమా సక్సెస్ లో కీ రోల్ పోషించిన దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ నిర్వహించింది. మరి ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటు లాగింది, కొంచెం పిచ్చుంది, నాకది నచ్చింది, నీ మీద మోదాన్ని నువ్వు రాదంది. మంది పైకు సర్రు 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 మంది చోకు జివ్వు 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 నాకు తెలుగుతోటి పుట్టమాకు. సో ఈ సినిమా తీసిన వాళ్ళు డైరెక్టర్, ప్రొడ్యూసర్ వీళ్ళందరూ కాకుండా చూసిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా బయటకు వచ్చారు. చాలా సంతోషం. బన్నీకి మంచి హిట్ ఇచ్చినందుకు దర్శకుడికి, నిర్మాతకి, మా బన్నీ తరఫున, మా కుటుంబం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బన్నీ మంచి యాక్టర్, అది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎన్నిసార్లు నన్ను ఏమార్చాడో, ఎంత బాగా యాక్ట్ చేశాడో అది ఇప్పుడు నేను కొత్తగా ఎక్కడ చెప్పను. వీడు మంచి యాక్టర్ అనేది స్కూలు, కాలేజీ దగ్గర నుంచి నాకు ఏమి చెప్పాడు, ఏమి నటించి వెళ్ళి ఏమి చేశాడు, ఇవన్నీ తలుచుకుంటే వీడు అప్పుడే చాలా మంచి యాక్టర్ అనేది నాకు అర్థమైంది. కానీ దాన్ని ప్రాక్టికల్ డబ్బులు తెస్తుందని అనుకోలేదు. ఇవాళ డబ్బులు పట్టుకొచ్చింది. సో జులై సక్సెస్ సందర్భంగా ఓల్ యూనిట్కి కంగ్రాచులేషన్స్. ఈ జులై రిలీజ్ రోజు నేను ఫోన్ చేశాను, ఆయన ఫోన్ ఎత్తలే. కానీ ఏదో రకంగా, ఎందుకంటే హిట్ అయిపోయిన హ్యాపీనెస్లో ఉన్నాడు. ఫోన్ పోగొట్టుకున్నాడంటే ఇప్పుడే చెప్పాడు. సో ఈ సినిమా ఆ రోజు మార్నింగ్ షో నుంచే యునానిమస్గా 8 o'clock నుంచే ఫోన్ కాల్స్. అంటే జనరల్గా బన్నీ అంటే మాకు ఉన్న అటాచ్మెంట్ అందరికి తెలుసు. సో బన్నీ సినిమా అనగానే నాకు కూడా ఒక ఎక్సైట్మెంట్, తెలుసుకోవాలని 8 o'clock నుంచే ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. యునానిమస్గా అన్ని ఏరియాస్ నుంచి బాగుంది అని. సో బన్నీకి ఫోన్ చేసి, అప్పటికి నేను సినిమా చూడలేదు. బన్నీ ఈజ్ ఎ గుడ్ ఆఫ్టర్ లాంగ్ టైం యునానిమస్గా ఒక సక్సెస్ఫుల్ సినిమా. లాంగ్ టైం అంటే ఐ థింక్ పరుగు తర్వాత, పరుగు కూడా కొంచెం చాలా యునానిమస్గా టాక్ వచ్చింది. బన్నీ ఈజ్ ఎ కంగ్రాచులేషన్స్ అని చెప్పాను. నాకు పర్సనల్గా బాగా నచ్చింది బన్నీ పర్ఫార్మెన్స్. త్రివిక్ గారు చాలా కొత్తగా చూపించారు బన్నీని సినిమాలో. బన్నీకి ఒక సూపర్ డూపర్ హిట్ ఇచ్చినందుకు త్రివిక్రమ్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ బన్నీ ఎంత ఆనందపడ్డాడో తెలియదు, కానీ సినిమా హిట్ టాక్ అనగానే నాకు బన్నీ కన్నా 100 times ఆనందం నేను పడ్డా. దాని కారణం ఏంటో నాకే తెలుసు. చాలా థ్యాంక్స్ అండి. త్రివిక్రమ్ గారు చాలా గొప్పగా రాస్తారు. ఈ సినిమాలో ఒక సీన్ అయితే నేను అసలు చాలా, అంటే కామెడీ పంచెస్ అవి పక్కన పెట్టి భరణి గారు అంటారు, మరి నువ్వు ఆ 10,000 తీసుకెళ్ళి ఉండకపోతే మీ అమ్మ, నువ్వు, నేను, చెల్లందరం టీవీలో సినిమా చూస్తుండేవాళ్ళు, మీ అమ్మ నీకు ఇష్టమైన పకోడీలు ఉండి పెడుతూ ఉండేది, ఐశ్వర్యం ఉంటుందిరా అని చెప్పేసి అంటాడు ఆయన. నాకు ఎంత నచ్చిందంటే అంత నచ్చింది, నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ సినిమా చూస్తే మీకు ఎవరికైనా అనిపిస్తుంది పొరపాటును కూడా సరస్వతి ఎలా పలుకుతుందో మనం చూసాం. చాలా కాలం తర్వాత నాకు తెలిసి అతి చిన్న 35 సంవత్సరాల సినిమా జీవితంలో హిట్స్ చూసిన వాడిగా నాకు తెలిసి ఇంత ఆహ్లాదకరమైనటువంటి కమర్షియల్ హిట్ సినిమా ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేదు. నాకు బాగా గుర్తుంది, నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పుట్టి ఆయనతో పాటు షూటింగ్లు తిరుగుతూ ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి చేస్తే అక్కడి నుంచి ఆ నటుడైన నేను బన్నీ మీ గురించి చెప్పను. రామారావు గారు ఎప్పుడు ఒక మాట అంటుండేవారు, ఓం ప్రసాద్, ఆర్టిస్ట్ చాలా ఎక్కువ కాలం ఉండాలంటే వాడు అయితే పిల్లలకి ఫ్యాన్ అన్నాయి ఉండాలి, లేదా ఆడవాళ్ళకి ఫ్యాన్ అన్నాయి ఉండాలి. ఇవాళ హ్యాట్స్ ఆఫ్ టు బన్నీ. పిల్లలు 10 సార్లు చూస్తున్నారు ఈ సినిమాని. ఎందుకు అనంటే మామూలుగా ఎవరైనా ఫ్యాన్ అయి ఉంటే వాడికి ఆవేశం ఉన్నంత వరకు ఫ్యాన్గా ఉంటారు. కానీ పిల్లలకి ఫ్యాన్గా ఉంటే కనుక వాడు పెరిగే వరకు నువ్వే హీరో, అంటే 20 సంవత్సరాలు గ్యారంటీ. మీరు నమ్మి తీరాలి. మా ఇద్దరి కెమిస్ట్రీ
ఇప్పుడు ఇప్పటివరకు అంటున్నారు, అది కెమిస్ట్రీ కానివ్వండి, ఫిజిక్స్ కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మొత్తం మీద వే ఎక్కడ నన్ను అంత ప్రేమించాడో నాకు తెలీదు. నేను మరి నిజం ఇంతవరకు చెప్పలేదు, ఇవాళ మైక్లో చెప్తాను. నేను అల్లూరు రామలింగ గారి మీద నాకున్న ప్రేమ ఏమిటి మొత్తం అంతా అతని మీద చూపించడం జరిగింది. నేను ఆయన మీద చూపించే అవకాశం నాకు రాలా ఎక్కువ. ఆయన నా మీద ప్రేమ చూపించి వెళ్ళిపోయారు. ఆయన మీద నేను మళ్ళీ తిరిగి నా రుణం తీసుకునే అవకాశం నాకు కుదరకపోతే ఇవాళ నాకు ఆ రుణం బన్నీ ద్వారా కుదిరింది. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడానికి కారణం ఇద్దరండి. ఒకరు దర్శకుడు త్రివిక్రమ శ్రీనివాస్ గారు, రెండు రచయిత త్రివిక్రమ శ్రీనివాస్ గారు. త్రివిక్రమ శ్రీనివాస్ గురించి చెప్పడం అంటే ఒక అందంగా ప్రవహిస్తున్న ఒక సెలయేరు గురించి మాట్లాడుతున్నట్టు ఉంటుంది, ఒక అందమైన వెన్నెల గురించి మాట్లాడుతున్నట్టు ఉంటుంది, మన కళ్ళ ముందు కనిపించే తాజ్మహల్ గురించి మాట్లాడుతున్నట్టు ఉంటుంది అతని సినిమా గురించి మాట్లాడటం అంటే. ఆయన సృష్టించినటువంటి క్యారెక్టర్స్ లో దొంగోళ్ళు ఈ టైంలో కూడా ఉంటారా అని నన్ను సృష్టించాడు. అసలు దొంగోడు పోని దొంగతనం చేసినప్పుడు పట్టుబడ్డాడు, జైల్లో పెట్టారు. వాళ్ళు జైల్లో పెట్టారు, ఆ రీజన్ ఏంటంటే దిక్కుమాలిన రీజన్ ఎవడన్నా ఉంటుందా? ఆ తల్లిని నేను చేశాను, ఆ తల్లి నన్ను జైల్లో పెట్టించారంటాడండి. అనగానే అంటే ఆ రోజు చేస్తున్నప్పుడే సినిమా నిండా ఇప్పుడు ఎన్నేళ్ళో చెప్పు అంటాడు. అవి ఎన్నేళ్ళలో కూడా తెలుసుకోలేని తాగేవిట్రాను అని వాడిని అడుగుతాడు. ఏమన్నా అసలు అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ కామెడీ ఎంత షార్ప్గా ఉంటుందో, ఆయన అంతకి అంటే అంత ఎత్తులో అంత తోకంతో సెంటిమెంట్ కూడా పండించగలిగే జీవితం తెలిసిన మనిషి కాబట్టి. భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తామమ్మా, అదో బ్యాడ్ హ్యాబిట్. వీడు అంతే. పైకి వచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. కాస్త తెల్లారి గట్ట లేచి ఏడిస్తే బాగుపడతాడు. తెల్లారి గట్ల కోడి కూడా లేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్